మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పని విషయంలో ఒకటికి 10 సార్లు చెప్పినా కొంచెం స్పందన తక్కువ అవుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లా కురువి మండలం తట్టుపల్లి గ్రామంలో ఉన్నాము. ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ నియోజకవర్గము. నిన్నటి రోజు సోషల్ మీడియా మాధ్యమాలలో కొన్ని ప్రముఖ పేపర్లలో ఒక అమ్మాయి ఎవరైతే ఈ ఊరి పంచాయతీ కార్యదర్శి ఉన్నారో 2 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి నిన్న ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె అయితే హాస్పిటల్లో ఉంది. ప్రస్తుతం ఈ గ్రౌండ్ రిపోర్ట్ ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది, దాని గల కారణాలు ఏంటిది, ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ తనను వేధించాడని చెప్పేసి మన సోషల్ మీడియా మాధ్యమాలలో కానీ ప్రముఖ మీడియా పత్రికల్లో చూడడం జరిగింది. దాని కొరకు గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవడం కొరకు ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి గ్రామంలోకి వెళ్ళి అసలు ఏం జరిగింది, తను ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి గల కారణాలు ఏంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాము. ఇక్కడ కొందరు స్థానికులు మరియు గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. అసలు నిన్న జరిగిన ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఒక నాగలక్ష్మి ఇదే గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా 2 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. సార్ నమస్కారం, మీ పేరు? నా పేరు జగన్ అండి. మీది ఇదే ఊరు? ఇదే ఊరు. ఈ గ్రామస్తులే. నిన్న మీ గ్రామ పంచాయతీ సిబ్బందిలో ఒకరైనటువంటి అంటే పంచాయతీ కార్యదర్శి తను నిన్న ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఏంటి కారణాలు? ఆమె ఇంత ఎప్పుడు ఉన్నారు సరే, ఆమె పని విషయంలో ఒకటికి 10 సార్లు చెప్పినా కొంచెం స్పందన తక్కువ అవుతుంది. నేను కూడా నిన్న అదే క్రమంలో నేను వచ్చిపోయిన తర్వాత అసలు ఆమెకి షోకాజ్ నోటీసులు వచ్చినాయట. ఆ విషయం నాకేం తెలియదు. షోకాజ్ నోటీసులు ఓటర్ లిస్ట్ గురించి అవకతవకలు జరిగినాయి. అది మా కూడా జరిగినాయి. నేను ఓటర్ వార్డులో ఉండాల్సింది అది ఎక్కడో వేరే వార్డులో ఉన్నది. అసలు ఆ లిస్టే గందరగోళం ఉంది. దాని మీద మన గిరి గారు కంప్లైంట్ చేసిందట. వాళ్ళు గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటారు. షోకాజ్ నోటీస్ ఆ విషయం నాకు కూడా వీడికి వచ్చేంత వరకు నేను వచ్చి ఇట్లా మా బజార్లో ఇళ్ళకి 4 రోజుల క్రితం అంతకుముందు ఈ బతుకమ్మ పండుగ పెద్ద గాలివాన వర్షం వస్తే వైద్యులు అయిపోయింది. ఆ బజార్లో అసలు మీరు దయచేసి మీరు కూడా ఆ బజార్కి వచ్చి ఒకసారి చూస్తే ఆ చెట్లు అది మేము కలెక్టర్ గారికి వెళ్దాం అనుకున్నాం. అసలు ఆ బజార్ ఏరియా పరిస్థితి అంత ఘోరంగా ఉంటుంది. అది ఎన్నోసార్లు చెప్పిన డోజర్ పెట్టినట్టు ఏమో మనుషులు పెట్టి కొట్టియమ్మ చెట్లు, పాములు పెద్ద పెద్ద అంత అన్ని వెలిచే పాములు, తాజ్ పాములు మా ఇంట్లో చంపిన పాములు నుంచి లేకపోయినా కనీసం ఇంత స్పందన లేదని వచ్చి నేను ఆఫీస్ దగ్గరికి వచ్చి అడిగినా. అంటే మీరు అడిగిన కొద్దిసేపటికే అడిగిపోయిన కొద్దిసేపటికే ఇది జరిగింది. ఇది జరిగితే మరి మేము పోయి అడిగిన మమ్మల్ని గిట్ట మళ్ళీ నేను మంచిగానే నేను మాట్లాడలే. ఆ విషయం చెప్పి ఆ కరెంట్ అబ్బాయితోని మాట్లాడించిన. అంటే వైర్ ఎంత పడుతుందో తెలుసుకొని నాకు దయచేసి కరెంట్ పెట్టి మా బజార్లోకి ఉన్నాయని. అది 80 ప్లాట్లు ఉంటాయి. అందులో ఒక 30-40 ఇళ్ళు ఉంటాయి. అలా ఎంత ఇబ్బంది పడుతుందని చెప్పిన. అయితే ఎవరైతే డివై గిరి ఎవరైతే జర్నలిస్ట్ అని చెప్పేసి అన్నారు కదా, ఇప్పుడు అతను నిన్న ఇక్కడికి వచ్చాడా? రాలేదు. ఇక్కడికి తను రాలేదు. అంటే తను ఇక్కడ రాకుండానే ఎలా అంటే ఆ రోజు వాగ్వివాదం ఇలాంటిది ఏం గొడవలు కాకుండా సూసైడ్ ఏం లేదు. ఇంతకుముందు ఒకసారి అంటే ఒక 1 నెల క్రితం అనుకున్న 1-2 నెలల క్రితం కావచ్చు, ఏదో నన్ను బెదిరించిండు, నన్ను ఇట్లా టార్చర్ చేస్తుందని చెప్పేసి కేసు పెట్టింది. ఆ కేసు పెడితే కూడా మేము గ్రామ పంచాయతీ ఆఫీసులో కూర్చొని మాట్లాడినాం. అది ఒకే సాల్వ్ అయిపోయింది. మళ్ళీ ఇది కావాలని కొత్త విషయం లాగా అనిపించింది. ఏమని అప్పుడు కేసు పెట్టింది? ఆ కేసు బెదిరిస్తుండే అది చేస్తాను పని చేసుకునేట్లేదని అంటే ఈయన కొన్ని విమర్శిస్తాడు. పని చేయమంటుండే అంతే. పని చేయమని అడిగితే తప్పేం లేదు కదా అధికారిని. గిరిది ఇదే గ్రామం? ఇదే గ్రామం. ఆయన కూడా అతను కూడా ఇదే గ్రామం. ఆయన కూడా ఆయన పౌరుడే కదా. నేను ఎట్లా అడిగినా ఆయన అట్లా అడిగిండు. అడిగినంత మాత్రం ఆయన మీద కేసులు పెట్టడం లేకుంటే ఆయన వల్ల నీ అధికారి చూపించు, నిరూపించుకో, నీ తప్పే లేకుండా నిన్ను వేరే తప్పుగా అనుకోవట్లేమని మేము. ఎందుకంటే ఆమె కూడా మా బిడ్డ లాంటిది, మేము తప్పుగా అనుకోవట్లేదు. కానీ ఒకరిని టార్గెట్ చేసుకుని ఆయన ఎవరైనా కావాలని మరి చెప్తాను అట్లా ఆయన మీద చేయమని ఎవరైనా ప్రోత్సహిస్తున్నారు తెలియదు. అయితే నేను అడిగేది ఏంటంటే, నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ జరిగే టైంలో డివై గిరి గారు కూడా ఇక్కడ లేరు. మరి ఆ రోజు ఏమన్నా పొద్దున ఎవరన్నా వచ్చి కానీ వేరే విధంగా గొడవ జరిగిందా? అంటే తను ఆత్మహత్య చేసుకోవడానికి వేరేనా కారణం ఉన్నదా, ఇదే కారణమా అని చెప్పి తెలుసుకోవడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే మనకేం తెలియదు. కాకపోతే ఇక్కడికి అయితే గిరి రాలేదు. నేను వచ్చిన నాతో పాటు కొంతమంది ఆడవాళ్ళు మహిళలంతా వచ్చి అదేంటి గ్యాస్ ఏదో పట్టాలు ఇస్తామని చెప్పి ఏమంటే నా కాలంలో అమ్మ నన్ను ఎందుకు ఇస్తానని అప్పటికే రాస్తుంది లెటర్. ఏదో లెటర్ కలిపి టేబుల్ అడ్డం ఇట్లా కిందికి వంగి రాసుకుంటుంది. వాళ్ళ ఆఫీసర్కి ఏదో ఉంటుంది, మనం ఎందుకు అందులో ఇంటర్ఫేర్ అవుతామని చెప్పేసి మేము మామూలుగా మాట్లాడి వెళ్ళిపోయాం.
వెళ్ళిపోగానే వాళ్ళ గ్రామ సిబ్బంది ఉండి వాళ్ళందరితో చెప్తుందట వచ్చిపోయిన జగన్ సీన్ ఇంకో అబ్బాయి ఉన్నాడు నాతో అతను రిపోర్టర్ ఉన్నాడు సీన్ అనే అబ్బాయి కూడా. ఆ సీన్ వచ్చిపోగానే మన తాగింది అని అంటే నాకు టెన్షన్ అయింది. నేను ఉట్టిగా పోయామనేది మా పరిస్థితి బాగాలేదు చేయమో అని చెప్పాను. పోతే అంటే మీరు వచ్చి వెళ్ళిన తర్వాత ఇది జరిగేసరికి మీ వల్ల ఏమైనా జరిగిందా? మీ భయం నాకు భయం అయింది. అది నా అమ్మ అంట. నేను సరే మనకంటే చిన్న వయసు కాబట్టి అమ్మ అంట లేదురా అది ఇదని అంట మంచిగా మాట్లాడతా. కానీ నాకు పని చేయమన్నా ఎప్పుడు నేను ఏం చెప్పినా అది కొద్ది రోజులు నా ఫోన్ ఎత్తొద్దని చెప్పారు కొంతమంది నాయకులు. ఇక్కడ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన నాయకులు జగన్ ఫోన్ ఎత్తకు నెంబర్ అన్న అమ్మాయికి చెప్పారు జగన్ ఫోన్. నేను అడిగిన కూడా అది కూడా విషయం అడిగిన ఏందమ్మా నా ఫోన్ ఎత్తొద్దని చెప్పాడు మీకంటే లేదు అంకుల్ అట్లా ఎవరు చెప్పారని ఎవరు చెప్పారని నేను పని చేస్తా అన్నది. నాకు సొంత పని ఏం చేయకమ్మా మా బజార్ మా కాలనీకి కావాల్సిన పని ఎలా ఉండేది అంటే తను ఒక 2 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తుంది కదా, సక్రమంగా చేసేదా? ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అంటే ఎలా బిహేవ్ చేసేది? వాళ్ళకి మళ్ళీ ఈ మధ్య కాలంలో కొంత గొడవలు వేరే కార్యదర్శికి గొడవలు అది ఎందుకు గొడవలో ఏందో అదంతా పెద్దగా మనకు తెలియదు. వేరే కార్యదర్శి అంటే మా దగ్గర ఇంత గతంలో చేసిపోయింది ఒక అమ్మాయి. ఆమెతో ఒక గొడవలు పడేది ఇల్లు అంటే అదొక పెద్ద స్టోరీ. అది మనకి అవసరం లేదు అనుకోండి. ఇంకా పర్సనల్ ఏమైనా ఉంటే పర్సనల్ కావచ్చు. కానీ ఇక్కడ ఊళ్ళో ఆమెకి ఏది చెప్పినా ఈ సిబ్బంది కూడా కరెక్ట్ లేరు. మెయిన్ ప్రాబ్లం సిబ్బంది. మీరు విన్నారు కదా ఈ గ్రామస్తుడు జగన్ చెప్పిన మాటలో. అయితే తను చెప్పేది ఏంటంటే నిన్న తను పంచాయతీ కార్యదర్శిని కలిసిపోయిన తర్వాతనే తను ఇలాంటి ఆత్మహత్య ప్రయత్నానికి చేయడం జరిగిందని చెప్పేసి తను మాటల్లో మనం తెలుసుకున్నాము. అయితే నిన్నటి రోజు డివై గిరి గారు ఇక్కడ రాలేదని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్నారు. తను నిన్న రాలేదు. కానీ ఈ అగత్యం జరగడానికి గల కారణాలు ఏంటిది అంటే వాస్తవంగా ఒక సూసైడ్ అటెంప్ట్ జరిగిందంటే తర్వాత దానికి ముందు కానీ గతంలో కానీ ఏమైనా గొడవలు జరిగి ఉన్నాయా వాళ్ళిద్దరి మధ్యలో కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేశాము. తను చెప్పేది ఏంటంటే ఇంకొక వ్యక్తిగత కారణాలు తన పర్సనల్ ఇష్యూస్ ఏమన్నా ఉండొచ్చు, దానివల్ల కూడా జరిగి ఉండొచ్చు అని చెప్పారు. ఎందుకంటే తను ఇంత మాట్లాడిన మాటల్లో గతంలో ఇక్కడైతే ఎవరైతే పనిచేసిపోయారో ఇంకొక కార్యదర్శి మహిళా కార్యదర్శికును తనకు కొన్ని విభేదాలు ఉన్నాయని చెప్పేసి కూడా తను తెలపడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడనే ఉన్నాము. ఇక్కడ మరికొందరు గ్రామస్తులు ఉన్నారు. ఇదే గ్రామ పంచాయతీ సిబ్బందిలో ఒకరైన ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఉన్నారు. అసలు నిన్న ఏం జరిగిందండి ఇక్కడ ఈ గ్రామంలో? నిన్న ఉదయం మధ్యాహ్నం 9:30-10 గంటలకు మన గ్రామ కార్యదర్శి గారు ఇక్కడికి వచ్చారట. నేను కూడా నాకు తట్టుపల్లిలో మాకు చిన్నతన గ్రామం ప్లానింగ్ ప్రాసెస్ నడుతుంటే అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. వచ్చేసరికి ఇక్కడ నుంచి ఈ బజారు వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇట్లా కార్యదర్శి మందు తాగింది అది అంటే ఏమైంది ఏం కదా అని నేను ఏమంటే బండి వేసుకొని రావడం జరిగింది. వస్తారికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఈ బజార్లో ఉన్నటువంటి కొంతమంది మేడాన్ని వేరే దాంట్లో తరలించడానికి 108కి ఫోన్ చేస్తే అది లేట్ అవుతుందని ఏమంటే ఒక ఆటో మాట్లాడి ఇంత ఒక 2-3 కార్యదర్శులు బయట నుంచి కూడా రావడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి ఆశా వర్కర్ యాకమ్మ, ఇంకా మన గ్రామ పంచాయతీ సిబ్బంది అనుల వెంకటమ్మ, నేను మిసాల శేఖర్ అనే అబ్బాయి వాళ్ళ ఆటోలోకి ఇచ్చి మేము బండి కాల నుంచి ఆమెను తీసుకొని వెంటనే మేము ఇక్కడ ఏం జరిగింది ఏమనుకోకుండా వెంటనే ఆమె ఆటోలో వేసుకొని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. తీసుకొని వెళ్ళే ఏ టైం అవుతుందా? అప్పుడు 1:30 మధ్యాహ్నం పూట అయింది. అప్పుడు లంచ్ టైం అవుతుంది. 1:30 టైం అవుతుంది. ఏమంటే మేము వచ్చి ఆటోలో తీసుకుని పోతుంటే ఒక 2-3 కార్యదర్శులు కూడా వాళ్ళు రావడం వాళ్ళందరం కలిసి వెళ్ళిపోవడానికి వచ్చేసరికి కొరివికి అక్కడికి పోయేసరికి అక్కడ ఎంపీఓ సార్ కారు రావడం జరిగింది. ఆ కార్లో మళ్ళీ ఈ ఆటో నుంచి తీసి కార్లో మేడం కార్లో తీసుకొని వెళ్ళి వాళ్ళు ముందు వెళ్ళి తర్వాత మేము పోయిన తర్వాత కట్టించినాక అక్కడికి వచ్చే ఉండి సాయంత్రం ఈవినింగ్ మళ్ళీ మేము ఇంటికి రావడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం చూస్తుంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పక్క ఊరు గ్రామ పంచాయతీ కార్యదర్శులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి ఎలా ఇంటిమేషన్ వెళ్ళింది అది తెలియదండి. మేము ఎందుకంటే ఇది మందాయింది కాబట్టి మనకు తెలియదు. వాళ్ళు వీళ్ళు వస్తారు కదా అని వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళిపోయినాం. సంఘటన తెలిసిన తర్వాత రావచ్చు. సంఘటన జరిగింది. మరి గ్రూప్ లో ఏదో మేడం తాగే ముందుకే గ్రూప్ లో ఏదో రాసి గ్రూప్ లో పెట్టడం వల్ల అట్లా తెలుసుకుని కూడా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఆమె మధ్యాహ్నం టైంలో ఈ పని అయితే చేసింది. ఉదయంలో ఏమన్నా గొడవ కానీ ఇక్కడ జరగడం కానీ మనం ఉదయం గొడవలు అనే విషయం అయితే నాకు తెలియదు. మాకు ఇక్కడ ప్లానింగ్ ప్రాసెస్ చిన్నతన జీపీలో ఈజీఎస్ వర్క్ల గురించి నడుస్తుంది కాబట్టి మేము అటు వెళ్ళడం జరిగింది. నాకు మధ్యాహ్నం వెళ్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే అది తీసుకుని పోవడం జరిగింది. అయితే ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పేది ఏంటంటే ఇది సంఘటన అనేది అంటే ఆ నాగలక్ష్మి ఆత్మహత్య ప్రయత్నం చేసింది 1 గంట ప్రాంతాన అంటే మధ్యాహ్నం లంచ్ టైంలో ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. వాట్సాప్ గ్రూపులలో ఈ అగత్యాన్ని పాల్పడడానికి ముందు తను వాట్సాప్ గ్రూప్లో ఎంపీడీఓ గారి కానీ వాళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళ సిబ్బందుల గ్రూపులలో కొంత మెసేజ్ తన ఏదైతే మరణ వాంగ్మూలం అని చెప్పేసి రాశాదో దాని గురించి వాట్సాప్ గ్రూపులలో పెట్టి ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్స్ చెప్తున్నారు.
పని విషయంలో ఒక్కొక్కటి 10 సార్లు చెప్పినా కొంచెం స్పందన తక్కువ అవుతుంది.